హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై వింటర్ సీజన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం అండ్ జేఎల్డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 25 నుండి నవంబర్ 29 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా విద్యార్థులు పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we'll discuss November 27th current affairs in detail. ఇక ఆస్పిరెంట్స్ అందరికీ ఒక చిన్న రిమైండర్ అండి. నిన్న వీడియో లేట్ అవ్వడానికి కారణము చిన్న టెక్నికల్ గ్లిచెస్, సాంకేతిక సమస్య వల్ల ఒక 1 అవర్ వీడియో లేట్ అయింది. అప్పుడప్పుడు ఏవైనా ఈ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీడియో లేట్ అవుతుంది తప్ప కరెంట్ అఫైర్స్ అయితే తప్పకుండా వస్తుందండి. సో నో నీడ్ టు వర్రీ. ఇక ఇవాటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. నిన్న మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్కి ఎక్స్టెన్షన్. నిన్న మనము నవంబర్ 26th రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దినోత్సవ్, ఈ సంవిధాన్ దివస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా. ఆ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా రాజ్యాంగ దినోత్సవ సెలబ్రేషన్స్ అనేవి న్యూఢిల్లీలోని ఓల్డ్ పార్లమెంట్లో, పాత పార్లమెంట్లోని ఈ సెంట్రల్ హాల్లో ఈ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఇక్కడ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆ ఈవెంట్కి అధ్యక్షత వహించారు. మనం డిస్కస్ చేసుకున్నాం రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ని మనము రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు, ద డే వీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్. మనము కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న రోజుని నవంబర్ 26th సంవిధాన్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఫస్ట్ టైం తొలిసారిగా 2015 సంవత్సరంలో అనౌన్స్ చేయడం జరిగింది. 2015 నవంబర్ 26th మనం ఫస్ట్ టైము ఈ రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక ఈ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ అనేవి న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రాజ్యాంగ పీఠికను చదువుతా ఉన్నారు. రాజ్యాంగ పీఠిక అంటే ప్రియాంబుల్. మన భారత రాజ్యాంగానికి ప్రియాంబుల్ ఉంటుంది కదా, ఆ ప్రియాంబుల్ని ద్రౌపది ముర్ము గారితో పాటు వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు, అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఈ ప్రియాంబుల్ని చదివారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ప్రియాంబుల్ అనేది మన దేశాన్ని ముందుకు నడిపించే ఒక విజన్ డాక్యుమెంట్. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ పీఠిక అనేది మన దేశాన్ని ముందుకు నడిపించే ఒక మార్గదర్శక పత్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ మన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. 9 ప్రాంతీయ భాషలలో డిజిటల్ వర్షన్లో రాజ్యాంగాన్ని విడుదల చేయడం జరిగింది. నిన్న ఎస్టర్డే 9 రీజనల్ లాంగ్వేజెస్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డిజిటల్ వర్షన్లో, ఈ డిజిటల్ ఎడిషన్లో భాగంగా విడుదల చేయడం జరిగింది. 9 రీజనల్ లాంగ్వేజెస్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ భాషలలో విడుదల చేశారో మనకు తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి పాలిటీలో షెడ్యూల్ 8 గురించి ఐడియా ఉండాలి. మన రాజ్యాంగంలో షెడ్యూల్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? షెడ్యూల్ 8 ఏం చెప్తుంది? మన అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. భారతదేశం ఏదైతే ఉందో ఈ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, గణతంత్ర భారతానికి అఫీషియల్ లాంగ్వేజెస్, అధికారిక భాషల గురించి తెలిపేదే షెడ్యూల్ 8. ఈ షెడ్యూల్ 8 ప్రకారము రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్, 22 అధికారిక భాషలు, అందులో తెలుగు, తమిళము, మరాఠీ ఇటువంటి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 9 రీజనల్ లాంగ్వేజెస్లో డిజిటల్ వర్షన్లో రాజ్యాంగాన్ని విడుదల చేయడం జరిగింది. డిజిటల్ వర్షన్ అంటే ఏంటి? మనకి ఆన్లైన్లో మనం చదువుకోవచ్చు అన్నట్టుగా. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పకుండా ఆ 9 లాంగ్వేజెస్ ఏ దాంట్లో విడుదల చేశారో, ఏ లాంగ్వేజెస్లో విడుదల చేశారో తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్, అలానే మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా,
బోడో, అస్సామీస్, కాశ్మీరీ, నేపాలీ ఈ 9 రీజనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 9 రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఈ షెడ్యూల్ 8లో భాగమే. గుర్తుపెట్టుకోండి, బోడో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవలనే, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, బోడో ట్రైబ్స్ అస్సాంలో. ఈ నేపాలీ భాష కూడా ఈ షెడ్యూల్ 8లో భాగమే. సో ఈ 9 భాషలు కూడా ఈ షెడ్యూల్ 8లో భాగమే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక తొలిసారిగా ఇప్పుడు ఏదైతే డిజిటల్ వెర్షన్లో ఈ కాన్స్టిట్యూషన్ని రిలీజ్ చేశారో తొలిసారిగా బోడో లాంగ్వేజ్, కాశ్మీరు లాంగ్వేజ్లో విడుదల చేశారు. ఫర్ ద ఫస్ట్ టైము బోడో మరియు కాశ్మీరీ లాంగ్వేజ్లో డిజిటల్ వెర్షన్లో కాన్స్టిట్యూషన్ని విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో. సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన్ దివాస్కి సంబంధించి. ఇక గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, ద డే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్, జనవరి 26ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ ఇంజన్ సర్వీసింగ్ సెంటర్. భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ ఇంజన్ సర్వీసింగ్ సెంటర్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో వర్చువల్గా లాంచ్ చేశారు. అంటే రిమోట్ సహాయంతో హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది ఇక్కడ? భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ ఇంజన్ సర్వీసింగ్ సెంటర్, ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ ఇంజన్ సర్వీసింగ్ సెంటర్. ఇక్కడ సర్వీసింగ్ అంటే రీపేరు మెయింటెనెన్స్ ఫెసిలిటీ. అంటే ఏంటి? ఏవైనా ఇక్కడ గ్లోబల్ ఇంజన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ ఉంటాయి కదా మనకి, బోయింగ్ విమానాలు, ఎయిర్ బస్ ఫ్లైట్లలో యూస్ చేసే ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంజన్స్కి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు రిపేర్ చేస్తాం కదా మనము, మెయింటెనెన్స్ చేయాలి, వాటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. లైక్ మనం ఏ విధంగా అయితే స్కూటర్స్ని సర్వీస్ చేస్తామో ఎప్పటికప్పుడు, అట్లా ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ను కూడా అవసరమైనప్పుడల్లా మెయింటైన్ చేయాలి, రిపేర్ చేయాలి, మరమ్మతులు చేయాలి. వాటి కోసం ఒక ఎంఆర్ఓ ఫెసిలిటీ, ఫర్ ద ఫస్ట్ టైం ఎంఆర్ఓ కేంద్రాన్ని తెలంగాణలోని హైదరాబాద్లో వర్చువల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆన్లైన్లో రిమోట్ సహాయంతో లాంచ్ చేశారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఎంఆర్ఓ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఎంఆర్ఓ అంటే ఇక్కడ మెయింటెనెన్స్ రీపేర్ ఆపరేషన్, మెయింటెనెన్స్ రీపేర్ ఓవర్హాల్, మెయింటెనెన్స్ రీపేర్ ఓవర్హాల్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇంజన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రీపేర్ చేసే ఒక కేంద్రం, రీపేర్ చేసే సెంటరు. మరి అట్లాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్లో. మరి ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ 1300 crore ఇన్వెస్ట్మెంట్తో, 1300 కోట్ల పెట్టుబడితో దీన్ని డెవలప్ చేసింది, దీన్ని నిర్మించింది. గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ. మరి ఏం ఇంజన్స్కి ఇక్కడ అవసరమైనప్పుడు రీపేర్స్ చేస్తారు అంటే లీప్ ఇంజన్స్. లీప్ అంటే లీపింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ ఇంజన్స్. లీపింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ ఇంజన్స్, మనకి అబ్రివేషన్ అవసరం లేదు. లీప్ ఇంజన్స్కి అవసరమైన లీప్ ఇంజన్స్ని రీపేర్ చేసే సెంటర్ హైదరాబాద్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ లీప్ ఇంజన్స్ని బోయింగ్, ఎయిర్ బస్ అటువంటి ఫ్లైట్స్లో యూస్ చేస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1300 crore ఎక్కడ అంటే హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం సాఫ్రాన్ కంపెనీ. సాఫ్రాన్ ఇటీవల మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, హ్యామర్ మిస్సైల్స్ అని చెప్పేసి. హ్యామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్. ఈ హ్యామర్ గగనతలం నుంచి ఈ భూమిపైకి ప్రయోగించే మిస్సైల్స్ని ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో, బిఈఎల్ కంపెనీ కోఆపరేషన్తో ఇండియాలోనే హ్యామర్ మిసైల్స్ని తయారు చేయబోతా ఉంది ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ కంపెనీ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫ్రాన్స్, సాఫ్రాన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పెట్టుబడి ఎంత? 1300 crore. ఇది ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ ఇంజన్ మెయింటెనెన్స్ రీపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీ ఫర్ లీప్ ఇంజన్స్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్. ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్, ఢిల్లీలో ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్. ఈ ఆపరేషన్ని లాంచ్ చేసినది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు ఢిల్లీ పోలీసు లాంచ్ చేసింది ఆపరేషన్. ఈ ఆపరేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్యమైన ఉద్దేశము, ఇండియాలో ముఖ్యంగా ఈ ఢిల్లీ ప్రాంతంలో ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా మనకి, ఆ డ్రగ్స్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ డ్రగ్స్ పైన
ఫైటింగ్ అని చెప్పవచ్చు. డ్రగ్స్ని అరికట్టాలి అన్నట్టుగా ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు లాంచ్ చేసిన జాయింట్ ఆపరేషన్, సంయుక్త ఆపరేషన్. ఇందులో భాగంగా సుమారుగా 329 kg 329 కిలోల 262 crore 262 కోట్ల విలువైన మిథాంఫెటమైన్ అనే డ్రగ్ని పట్టుకున్నారు. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఢిల్లీ ప్రాంతంలో డ్రగ్స్ పైన చేపట్టిన ఆపరేషన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండ్ ఢిల్లీ పోలీస్, ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, తెలంగాణలో తొలి సోలార్ బ్యాటరీ నిల్వ వ్యవస్థ. తెలంగాణలో తొలి సోలార్ బ్యాటరీ నిల్వ వ్యవస్థ. ఫస్ట్ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఇక్కడ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అసలు ఏంటి? బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఎనర్జీని నిల్వ చేసే, స్టోర్ చేసుకునే ఒక సిస్టమ్. తెలంగాణలో ముఖ్యంగా సోలార్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఉత్పత్తి అవుతుందో, ఆ డే టైంలో ప్రొడ్యూస్ అయ్యే సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది వృధా కాకోకుండా, వేస్ట్ అవ్వకోకుండా ఆ సోలార్ ఎనర్జీని స్టోర్ చేయాలి అని చెప్పేసి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణలో ఫస్ట్ సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ని ఈ వారంలో, ఈ వీక్లో ఏర్పాటు చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఇట్. మరి దాని కెపాసిటీ ఎంత అంటే 1 మెగావాట్ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. మరి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, సోలార్ ఎనర్జీని జనరల్గా ఏం చేస్తూ ఉంటాయి, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు గ్రిడ్కి సప్లై చేస్తూ ఉంటాయి. ఎనర్జీ అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి, సోలార్ ఎనర్జీ, దాన్ని ఈ గ్రిడ్కి ఉచితంగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సప్లై చేస్తూ ఉంటారు. సో ఆ సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది వేస్ట్ కాకుండా వృధాగా ఉండాలి అంటే ఈ సోలార్ బ్యాటరీ నిల్వ వ్యవస్థ కనుక ఉన్నట్టయితే దాంట్లో ఆ సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు గ్రిడ్కి సప్లై చేసుకోవచ్చు. తద్వారా ఈ సింగరేణి కంపెనీకి చాలా కరెంట్ ఆదా అవుతుంది, చాలా ఖర్చు కూడా చాలా ఆదా అవుతుంది. దీనివల్ల సింగరేణి కంపెనీకి సంవత్సరానికి 9.1 lakh యూనిట్స్ ఆఫ్ సోలార్ పవరు ఆదా అవుతుంది. సంవత్సరానికి 9.1 లక్షల యూనిట్ల సోలార్ పవర్ ఆదా అవుతుంది. దీన్ని 2.73 crore 2.73 కోట్లతో దీన్ని డెవలప్ చేశారు. సో ఎక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే మంచిర్యాల డిస్టిక్లోని మంచిర్యాల జిల్లాలోని మందమర్రి అనే ఏరియా వద్ద దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ వారంలో. ఇక ఆల్రెడీ సింగరేణి కంపెనీ ఈ మందమర్రి అనే ఏరియాలో 28 మెగావాట్ సోలార్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేసింది. 28 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ని కూడా ఏర్పాటు చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ తెలంగాణ, కెపాసిటీ ఎంత అంటే 1 మెగావాట్. నెక్స్ట్ వన్, కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హైదరాబాద్లో కాగ్కు చెందిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కాగ్ సంజయ్ మూర్తి గారు ప్రారంభించారు, హైదరాబాద్లో ప్రారంభించారు. ఇక్కడ కాగ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలా. కాగ్ లాంచెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫినాన్షియల్ ఆడిట్ ఇన్ హైదరాబాద్. కాగ్ అంటే మనము పాలిటీలో చదువుతాం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. మరి కాగ్ ఉద్దేశం ఏంటి? మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో చూస్తే, ఎప్పుడైనా కానీ మనం న్యూస్ పేపర్ చూసినప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రభుత్వము ఏదైనా ఒక పథకానికి కనుక ఫండ్స్ అలొకేట్ చేస్తే, ఒక పథకానికి ఒక స్కీమ్కి ఏదైనా ఫండ్స్ని నిధుల్ని కేటాయిస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ ఆ నిధుల్ని ఖర్చు చేయవు, వేస్ట్ చేస్తూ ఉంటాయి, దుర్వినియోగం చేస్తూ ఉంటాయి, వృధా చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు కాగ్ లెక్కలు ఇస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ రాష్ట్రం ఇంత అప్పుల్లో కూరుకుపోయింది, ఈ రాష్ట్రం ఇంత మిగుల్లో ఉంది అని చెప్పేసి కాగ్ లెక్కలు ఇస్తుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? కాగ్ అనేది దీని ముఖ్య ఉద్దేశము ఫినాన్షియల్ ఆడిట్. ఈ ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్ కావచ్చు, ఈ లోకల్ బాడీసు, వీటి ఆర్థిక నిర్వహణ ఎలా ఉంది, ఇవి అసలు వీటికి కేటాయిస్తూ ఉన్న ఫండ్స్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటా ఉన్నాయా లేదా, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాయా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆర్థిక తనిఖీలు నిర్వహిస్తుంటుంది ఈ కాగ్. ఆ కాగ్ నివేదికల్ని పార్లమెంట్లో ప్రవేశపెడతా ఉంటారు. కాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 148 ప్రకారము, ఆర్టికల్ 148 ఏం చెప్తుంది భారత రాజ్యాంగంలో? దేర్ షల్ బి ఏ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ని నియమించేది ప్రెసిడెంట్ రాష్ట్రపతి నియమిస్తారు. మరి ఇప్పుడు ఈ కాగ్కి ప్రస్తుతం ఎవరు హెడ్గా ఉన్నారంటే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కె సంజయ్ మూర్తి గారు. మరి ఇప్పుడు
హైదరాబాద్లో తొలిసారిగా ఒక ఏఐ ఆధారిత కృత్రిమ మేధస్సు ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేసింది కాగ్. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పరిశోధనా కేంద్రం కిందకు వస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక రీసెర్చ్ సెంటర్ టైపు. సో ఇప్పుడు హైదరాబాద్లో లాంచ్ చేసిన ఈ కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏఐ బేస్డ్, అంటే కృత్రిమ మేధస్సు ఆధారంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మెషిన్ లెర్నింగ్ని, ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇది పనిచేస్తుంది. తద్వారా ఈ ఫినాన్షియల్ ఆడిట్, ఎవ్రీ గవర్నమెంట్ అనేది ఆర్థిక వనరుల్ని ఎఫిషియెంట్గా సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది హైదరాబాద్ కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 డిస్ట్రిక్ట్స్ 5 రెవెన్యూ డివిజన్స్ని ఏర్పాటు చేస్తూ ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిస్ట్రిక్ట్స్ ఏవి, ఆ రెవెన్యూ డివిజన్స్ ఏవి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ప్రజెంట్ ఉన్నాయి, ఎంతకు పెరుగుతూ ఉన్నాయి, ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, అటువంటివి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఏపీలో 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 26 జిల్లాలు. ఇప్పుడు 3 జిల్లాలు కొత్తగా రావడం వల్ల 29 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. మరి 3 న్యూ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి, ఒకటి మార్కాపురం కేంద్రంగా, మార్కాపురము, మదనపల్లి కేంద్రంగా 2 డిస్ట్రిక్ట్లు, అలానే పోలవరం పేరుతో ఒక ప్రత్యేక జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ఒక ప్రత్యేక జిల్లాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే రంపచోడవరం కేంద్రం అంటే రంపచోడవరం హెడ్ క్వార్టర్స్గా పోలవరం అనే ఒక డిస్ట్రిక్ట్ని. సో న్యూ డిస్ట్రిక్ట్స్ ఏవి అంటే మార్కాపురం, మదనపల్లి అండ్ పోలవరం. గుర్తుపెట్టుకోండి, పోలవరానికి హెడ్ క్వార్టర్స్ ఏది అంటే రంపచోడవరము. మరి ఇక 5 రెవెన్యూ డివిజన్స్, 5 కొత్త రెవెన్యూ డివిజన్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 77 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 పెంచడం వల్ల 82కి పెరుగుతూ ఉన్నాయి. మరి ఆ 5 రెవెన్యూ డివిజన్స్ ఏవి అంటే, కొత్తగా ఏర్పాటు చేసిన 5 రెవెన్యూ డివిజన్స్ నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకసిర. సో ఇవి మనకి నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఏపీ గ్రూప్ 2లో 2018 గ్రూప్ 2 అలానే గ్రూప్ 1లో అనుకుంటాను, ఐ థింక్ ఐఎమ్ నాట్ క్లియర్, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో డైరెక్ట్గా రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. కావాల్స్తే ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్లో మీరు చెక్ చేయండి. అడిగాడు డైరెక్ట్గా ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని చెప్పేసి. సో డైరెక్ట్గా 82 రెవెన్యూ డివిజన్లు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అలానే ఏదైతే ఒక మండలం ఉందో, ఒక మండలం పేరు కూడా మార్చడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి డిస్టిక్లోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవి పెనుగొండ మండలంగా దీన్ని పిలవబోతూ ఉన్నారు. సో వెస్ట్ గోదావరి డిస్టిక్లోని పెనుగొండ మండలం ఏదైతే ఉందో, ఇక నుంచి అది వాసవి పెనుగొండ మండలంగా దాన్ని పేరు మార్చడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, వైజాగ్లో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ జాయింట్ వెంచర్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మరొక డేటా సెంటర్ని రిలయన్స్కు చెందిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, అంటే ఒక సంయుక్త కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉంది. దాని కెపాసిటీ వచ్చేసి 1 గిగావాట్ 98,000 crore, 98,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి రిలయన్స్కు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఒక MOU కూడా కుదుర్చుకునింది. మరి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి 98,000 crore. దీన్ని ఎప్పటికల్లా కంప్లీట్ చేయబోతున్నారంటే 2030 కల్లా దీన్ని కంప్లీట్ చేయబోతున్నారు. బై 2030 ద రిలయన్స్ జాయింట్ వెంచర్ కంపెనీ ఈస్ గోయింగ్ టు సెటప్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. మరి ఇక్కడ జాయింట్ వెంచర్ కంపెనీ అంటే ఏ కంపెనీలు కలిసి దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయో తెలుసుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అలానే బ్రూక్ఫీల్డ్ అండ్ డిజిటల్ రియాలిటీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు బ్రూక్ఫీల్డ్ అండ్ డిజిటల్ రియాలిటీ అనే కంపెనీ కలిసి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ కూడా భారతదేశంలోనే అతిపెద్ద AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసింది. ఇండియాస్ లార్జెస్ట్ AI డేటా సెంటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ విశాఖపట్నం బై గూగుల్ కంపెనీ. అది సుమారుగా 87,520 crore ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. 87,520
520 కోట్లు, అంటే అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే నియర్లీ $15 బిలియన్, $15 బిలియన్ ఏర్పాటు చేయబోతోంది. దీన్ని కూడా 2026 నుంచి 2030 కల్లా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. 2026 నుంచి 2030 కల్లా దీన్ని సెటప్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, ఏర్పాటు చేయాలి అని చెప్పేసి గూగుల్ కంపెనీ ప్లాన్ చేస్తూ ఉంది. ఇందులో అదానీ కంపెనీ కూడా పార్ట్నర్గా చేరింది. అదానీ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్య కంపెనీగా జాయిన్ అయింది. ఇక అలానే విశాఖపట్నంలో ఇంకొక డేటా సెంటర్ కూడా రాబోతోంది. ఇటీవల అమెరికాకు చెందిన టిల్మ్యాన్ గ్లోబల్ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఒక ఎంఓయు కుదుర్చుకునింది. ఈ ఎంఓయులో భాగంగా విశాఖపట్నంలో ఈ టిల్మ్యాన్ గ్లోబల్ కంపెనీ 15,000 crore 15,000 కోట్లతో ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మరి దాని పేరేంటో తెలుసుకోవాలి. ఈ టిల్మ్యాన్ కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉన్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ నేమ్ వచ్చేసి TDG-AP1 అనే హైపర్ స్కేల్ డేటా సెంటర్. దీని కెపాసిటీ వచ్చేసి 300 మెగావాట్. సో టిల్మ్యాన్ గ్లోబల్ కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉన్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ కెపాసిటీ 300 మెగావాట్. అదే గూగుల్ కంపెనీ అయితే 1 గిగావాట్. ఎంత కెపాసిటీ? 1 గిగావాట్. సో ఇది విశాఖపట్నం డేటా సెంటర్స్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి అరుదైన భూ అయస్కాంతాల తయారీ పథకాన్ని ఆమోదించిన మంత్రివర్గం. యూనియన్ క్యాబినెట్ అరుదైన భూ అయస్కాంతాల తయారీ పథకానికి ఆమోదం తెలిపింది. ఇక్కడ అరుదైన భూ అయస్కాంతాలు అంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ స్కీమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇన్ ఇండియా. యూనియన్ క్యాబినెట్ ఇండియాలో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం, తయారు చేయడం కోసం ఒక స్కీమ్కి ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ ఫస్ట్ మనకి రేర్ ఎర్త్ అనే పదం ఉంది కాబట్టి అసలు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అరుదైన భూ అయస్కాంతాలు, ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో బ్లాక్ కలర్లో ఉన్నాయి అరుదైన భూ అయస్కాంతాలు. మరి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఆ స్కీమ్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, ఇప్పుడు గ్రూప్ 2 తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అప్లికేషన్స్ ఏమి అంటాడు. ఈ అరుదైన భూ అయస్కాంతాలు వేటిలో దీన్ని ఉపయోగిస్తారు, వీటిని ఉపయోగిస్తారు, వీటిని ఎలా తయారు చేస్తారు, హౌ దీస్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దీస్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఇక్కడ మీరు చూస్తే మనం డిస్కస్ చేసుకున్నాం ఒక టాపిక్, క్రిటికల్ మినరల్స్, కీలకమైన ఖనిజాలు, నికెలు, లిథియము, గ్రాఫైటు, కోబాల్టు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూ మూలకాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనము రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూ మూలకాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏముంటాయి అరుదైన భూ మూలకాలు అంటే 15 ల్యాంథనాయిడ్స్, 15 రకాల ల్యాంథనాయిడ్స్. మీరు పీరియాడిక్ టేబుల్ చూస్తే మన కెమిస్ట్రీలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. పీరియాడిక్ టేబుల్లో మనకి మూలకాలు ఉంటాయి, ఎలిమెంట్స్. అలా అందులో ల్యాంథనాయిడ్స్ ఉంటాయి, ల్యాంథనాయిడ్స్ మూలకాలు. ఈ అరుదైన భూ మూలకాలు ఏవైతే ఉన్నాయో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి? ఇవి 17 రకాల ఎలిమెంట్స్. అందులో 15 ల్యాంథనాయిడ్లు మరియు స్కాండియం, ఇట్రియం. 15 ల్యాంథనాయిడ్స్ మరియు స్కాండియం, ఇట్రియం, ఈ 17 మూలకాలని కలిపితేనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. మరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ క్రిటికల్ మినరల్స్లో భాగము. గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ మినరల్స్. ఈ అరుదైన ఖనిజాలు, కీలకమైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో లిథియము, కోబాల్టు, గ్రాఫైటు, నికెలు. సో క్రిటికల్ మినరల్స్లోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ భాగము. అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కంటే క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఉపయోగించే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, అరుదైన భూ అయస్కాంతాలని తయారు చేస్తారు. ఈ అరుదుగా దొరికే భూ మూలకాలని ఉపయోగించి వాటి మిశ్రమాలను ఉపయోగించి ఈ అరుదైన భూ అయస్కాంతాలని తయారు చేస్తారు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యొక్క అప్లికేషన్స్ ఎందుకు ఉపయోగిస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు మనం చూస్తూ ఉన్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, వాహనాలు, వెహికల్స్, 4 వీలర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయాలంటే వీటిని ఉపయోగిస్తారు. డిఫెన్స్ సెక్టార్, రక్షణ రంగంలో ఉపయోగిస్తారు. అలానే ఏరోస్పేస్ సెక్టార్, ఈ ఏరోస్పేస్ కాంపోనెంట్స్, విమానాలు తయారీలో ఉపయోగిస్తారు. అలానే మెడికల్ ఎక్విప్మెంట్, అవసరమైన మెడికల్ పరికరాల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఇక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి ఎలా తయారు చేస్తారు, దానికి కేటాయించిన స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో కూడా,
ప్రపంచంలో ఈ అరుదైన భూమూలకాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ హైయెస్ట్ ఉన్న కంట్రీ ఏది అంటే చైనా. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో అరుదైన భూమూలకాల విషయంలో భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది. మరి హైయెస్ట్ చైనా. చైనాలో ఎన్ని ఉన్నాయంటే 49% ఆఫ్ వరల్డ్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ప్రపంచంలో దొరికే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 49% చైనాలోనే ఉన్నాయి. మరి ఇండియాలో 8% ఉన్నాయి. ప్రపంచంలో దొరికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 8% ఇండియాలో ఉన్నాయి. సెకండ్ వచ్చేసి బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్లో 23% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండియా 8%. ఫోర్త్ వచ్చేసి ఆస్ట్రేలియా 6%. ఆస్ట్రేలియా 6%. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఇక ఇప్పుడు ఈ స్కీమ్ విషయానికి వద్దాం. సో ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ గురించి తెలుసుకున్నాం, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు. సో వీటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇండియాలోనే తయారు చేయడం కోసము, దిగుమతుల పైన ఆధారపడకోకుండా, ఇంపోర్ట్స్ పైన ఆధారపడకుండా ఉండడం కోసం ఒక స్కీమ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ స్కీమ్ పేరేంటో మనకి ఐడియా ఉండాలి. ఆ స్కీమ్ పేరు వచ్చేసి స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. దీనికోసం 7,280 crore కేటాయించింది. 7,280 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ వ్యాలిడిటీ వచ్చేసి 7 years. ఈ స్కీమ్ కాలపరిమితి 7 ఏళ్ల పాటు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. దీని టార్గెట్ వచ్చేసి ఈ స్కీమ్ కింద సంవత్సరానికి 6,000 మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, తయారు చేయాలి. ఈ స్కీమ్ ముఖ్య లక్ష్యము సంవత్సరానికి 6,000 మెట్రిక్ టన్నుల ఈ అరుదైన భూ అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలి అన్నది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, మనము రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అప్లికేషన్స్ తెలుసుకున్నాము. మరి ఇండియాలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? ఇండియాలో ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయంటే కోస్టల్ ఏరియాస్లో, ఈ తీర ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రాలలో. మనకి మోనజైట్ శాండ్స్ అంటారు కదా, థోరియం ఎక్కువగా ఏ దాంట్లో ఉంటుంది? మోనజైట్ ఇసుక. మోనజైట్ ఇసుకలో థోరియం ఉంటుంది. ఆ మోనజైట్ శాండ్స్, ఆ మోనజైట్ ఇసుకలోనే ఈ అరుదైన భూమూలకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిషా, ఈ రాష్ట్రాలలో ఎక్కువగా మనకి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దొరుకుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ నౌకల ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ నౌకల ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ. ఇండియాలో ఇండియన్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఓడరేవులు, ఇండియన్ పోర్ట్స్ వద్ద ఈ షిప్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ షిప్స్ని ఎప్పటికప్పుడు, ఆ షిప్స్ ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాలి, ఆ నౌకల రద్దీని తగ్గించాలి. అలానే ఆ షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ షిప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ముఖ్యమైన సమాచారం లీక్ అవ్వకుండా ఉండడం కోసము ఐఐటి మద్రాస్ చెందిన రీసెర్చర్స్ ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా స్వదేశీ నౌకల ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ దీన్ని డెవలప్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఈ షిప్స్ యొక్క ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు, మానిటర్ చేయవచ్చు. ఆ షిప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ కాకుండా కూడా ఈ సిస్టమ్ హెల్ప్ అవుతుంది. సో ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి మద్రాస్. మరి ఎక్కడ ఏర్పాటు చేశారో మనకు ఐడియా ఉండాలి. ఎక్కడ దీన్ని డిప్లాయ్ చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్. ఇది ఎక్కడ ఉంది? కేరళ. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్యూ మంత్స్ బ్యాక్, కొన్ని నెలల కిందట ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కేరళలోని విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్కి ప్రాముఖ్యత, దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది భారతదేశంలో మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు. ఇది భారతదేశంలో మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఈజ్ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్. మరి ఏంటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఇక్కడ డీప్ వాటర్ అంటే ఈ కేరళలోని విజింజం సీపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డీప్ వాటర్స్, లోతైన జలాలు ఉంటాయి సహజ సిద్ధంగానే, న్యాచురల్గానే. ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ అంటే ఇప్పుడు ఒక పోర్ట్ దగ్గర పెద్ద నౌక ఉందనుకుందాం, పెద్ద ఓడ. ఆ పెద్ద ఓడ నుంచి కార్గోని అంటే గూడ్స్, వస్తువుల్ని ఒక చిన్న నౌకలోకి సులభంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. దాన్నే ట్రాన్స్షిప్మెంట్ అంటారు. ఆ విజింజం పోర్ట్ వద్ద
పెద్ద పెద్ద నౌకల నుంచి కూడా ఈజీగా గూడ్స్ వస్తువుల్ని ఆ చిన్న చిన్న నౌకల్లోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనమాట. సో ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే బిజింజం. దీన్ని ఎవరు లాంచ్ చేశారు గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఇక ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇటీవల మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఈ వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఏ కంట్రీ నిర్మిస్తూ ఉంది, ఏ కంట్రీ దీన్ని బిల్డ్ చేస్తూ ఉంది, ఏ కంపెనీ సహకారంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక అలానే అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్టును కూడా ఏ కంట్రీలో ఏ కంపెనీ సహకారంతో దీన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. తప్పకుండా ట్రై చేయండి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. ఇంకా మనం నిన్న అడిగిన క్వశ్చన్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఈ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం ఏదైతే ఉందో ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తూ ఉన్నది ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారంటే బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి అనే ఒక ఉమెన్ ఎంపీ, మహిళా ఎంపీ. మరి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 31 మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో బీ కేర్ఫుల్. 31 మెంబర్స్. ఇందులో 15 మెంబర్స్ ఫ్రమ్ బీజేపీ, రూలింగ్ పార్టీ బీజేపీ ఎంపీలు, 11 మంది ఎన్డీఏ పార్టీ ఎంపీలు అంటే ఈ బీజేపీ మిత్రపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు 26 మంది, 4 అపోజిషన్ పార్టీ ఎంపీలు, 1 నామినేటెడ్ సుధామూర్తి గారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలు ఎవ్వరూ లేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బాయ్కాట్ చేశాయి ఈ 2 పార్టీలు. ఇక నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్లోబల్ ఎక్సలెన్స్ హబ్గా వంతారాకు సైట్స్ గుర్తింపు. గ్లోబల్ ఎక్సలెన్స్ హబ్గా వంతరకు సైట్స్ గుర్తింపు. ఇక్కడ ఫస్ట్ వంతర గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత సైట్స్. గ్లోబల్ ఎక్సలెన్స్ హబ్గా వంతారాకు సైట్స్ గుర్తింపించింది. సైట్స్ గేవ్ రికగ్నిషన్ టు వంతారా యాజ్ ఎ గ్లోబల్ ఎక్సలెన్స్ సెంటర్. మరి ఇక్కడ ఫస్ట్ వంతారా ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం మెనీ టైమ్స్. ఈ వంతర అనేది ఇది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రము, ఇండియాస్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. భారతదేశంలో ఈ వైల్డ్ లైఫ్ జంతువులు ఇటువంటి వాటిని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు, గాయపడిన జంతువుల్ని, అటువంటి వాటిని. దీన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రైవేట్ వైల్డ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇది ప్రైవేట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రము. ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు అంటే అనంత్ అంబానీ ఉన్నాడు కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ కొడుకు అనంత్ అంబానీ దీన్ని నడుపుతా ఉన్నాడు. అనంత్ అంబానీ ఈజ్ లీడింగ్ దిస్ వంతారా ప్రాజెక్ట్. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మార్చ్ 2025లో ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగరేటెడ్ దిస్ వంతరా. ఎక్కడ? గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ సెంటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, ఆసియాస్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పవచ్చు. మరి అయితే దీనిపైన ఇక్కడ ఈ మధ్యన ఎక్కువగా అలిగేషన్స్, ఆరోపణలు వచ్చాయి. మనం తెలుసుకున్నాం ఈ మధ్యన దీనికి సంబంధించి ఆరోపణలు ఎందుకు వచ్చాయంటే ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో జంతువుల్ని అక్రమంగా దిగుమతి చేసుకుంటా ఉన్నారు, ఇక్కడ ఇల్లీగల్గా యానిమల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఇది సైట్స్ నిబంధనలకి, ఈ సైట్స్ కండిషన్స్కి వ్యతిరేకము అని చెప్పేసి సైట్స్కి సంబంధించిన ఒక కమిటీ, సైట్స్కు సంబంధించిన ఒక టీము, ఒక బృందము సెప్టెంబర్లో ఈ వంతారా సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అలా ఏం లేదు, ఈ సైట్స్లో అంతా ఈ వంతారాలో అంతా కరెక్ట్గానే ఉంది, ఈ వంతారాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా శాస్త్రీయంగానే సైంటిఫిక్గానే ఉంది, ఎక్కడ అక్రమాలు జరగటం లేదని చెప్పేసి సర్టిఫికేషన్ ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది. సో ఈ కాంటెక్స్లో వంతారా తెలుసుకోవాలి. మరి సైట్స్ ఏంటి, ఎక్కడ జరిగిందంటే ఈ ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో ఈ సైట్స్కు సంబంధించిన 20వ సమావేశం జరిగింది. 20th సైట్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరిగింది సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లో. అక్కడ ఈ గ్లోబల్ ఎక్సలెన్స్ హబ్గా ఇది ప్రపంచంలోనే ఓ విధంగా చెప్పాలంటే బెస్ట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చెప్పింది. మరి ఇక్కడ సైట్స్ అంటే ఎన్విరాన్మెంట్లో మనం చదువుతాం కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏవైతే అంతరించిపోయే ప్రమాదంలో జీవులు ఉంటాయో అవి మొక్కలు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, వాటిలో మనము వాటిని ఇల్లీగల్గా రవాణా చేయకూడదు, వాటిని అక్రమంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించకూడదు. మనం చూస్తూ ఉంటాం ఈ యానిమల్స్ని పోచింగ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు 1 హార్న్డ్ రైనో, ఈ రైనో యొక్క కొమ్ముల కోసము ఆ కొమ్ములని కట్ చేసి వాటిని చంపేస్తూ ఉంటారు, పోచింగ్.
కమర్షియల్ అవసరాల కోసము. సో వాటిని కాపాడుకోవాలి, జీవుల్ని కాపాడుకోవాలి అని చెప్పేసి సైట్స్ అనేది 1973లో వాషింగ్టన్ అనే కన్వెన్షన్ ద్వారా, వాషింగ్టన్ అనే ఒప్పందం ద్వారా 1973లో ఏర్పాటైంది సైట్స్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. సైట్స్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. సో ఇది సైట్స్ ఇప్పుడు వంతారాకి రికగ్నిషన్ ఇచ్చింది. నెక్స్ట్ వన్, భారతదేశం మొట్టమొదటి AI ఆధారిత యాంటీ డ్రోన్ వెహికల్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ యాంటీ డ్రోన్ ప్యాట్రోలింగ్ వెహికల్. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత యాంటీ డ్రోన్ వాహనము ఇంద్రజాల్ రేంజర్. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక వెహికల్, ఒక కారు. దీని పేరు ఇంద్రజాల్ రేంజర్. ఇదేంటిది, మనము దీని ఆబ్జెక్టివ్, దీని మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఈ బార్డర్ ఏరియాస్లో ఈ శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్స్ని ముందుగానే డిటెక్ట్ చేసి వాటిని గుర్తించి వాటిని నాశనం చేయడం కోసం, వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసము ఒక వెహికల్ని, ఒక ప్యాట్రోలింగ్ వెహికల్ని, ఒక గస్తీ వాహనాన్ని హైదరాబాద్కు చెందిన ఒక డిఫెన్స్ కంపెనీ ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్సెస్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది. సో ఇప్పుడు దీన్ని హైదరాబాద్లో లాంచ్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఇంద్రజాల్ రేంజర్. ఇందులో వెపన్స్ కూడా ఉంటాయి. శత్రు దేశాలకు చెందిన డ్రోన్స్ని ముందుగానే గుర్తించి వాటిని నాశనం చేసే ఆయుధాలు కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్. ఇది టేస్ట్ అట్లాస్ అనేది ఒక ట్రావెల్ గైడ్, ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్. అంటే ప్రపంచంలో ఏ ఆహారం బెస్ట్, ఏ ఫుడ్ బెస్ట్ ఫుడ్, ఏది మంచి టేస్టీ ఫుడ్, ఏది బెస్ట్ ట్రావెల్ కంట్రీ, ఏది ఉత్తమ పర్యాటక ప్రదేశము, అటువంటి వాటికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్. ఇప్పుడు ఆ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని ఉత్తమ బియ్యం వంటకాలకి రేటింగ్ ఇచ్చింది. అంటే వరల్డ్లో రైస్తో తయారు చేసే బెస్ట్ ఫుడ్, బియ్యంతో తయారు చేసే బెస్ట్ ఫుడ్కి సంబంధించి టాప్ 50 లిస్టును రిలీజ్ చేసింది, టాప్ 50 జాబితాని. అందులో హైదరాబాద్ బిర్యానీకి 10th ప్లేస్ వచ్చింది. ప్రపంచంలో 10వ ఉత్తమ బియ్యం వంటకంగా హైదరాబాద్ బిర్యానీ నిలిచింది. హైదరాబాద్ బిర్యానీ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ వరల్డ్స్ 10th బెస్ట్ రైస్ ఫుడ్. బియ్యంతో తయారు చేసే ఈ బిర్యానీ భారతదేశం నుంచి ఇదొక్కటే టాప్ 50లో చోటు దక్కించుకునింది. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది అంటే జపాన్కు చెందిన ఒక బియ్యంతో తయారు చేసే ఒక వంటకము, దాని పేరు నెగిటో రోడాన్ అనేది జపాన్కు చెందినది, ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్ సంబంధించి అంతర్జాతీయ IDEA అధ్యక్ష పదవిని చేపట్టనున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. భారత ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ఈ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఐడియాకి ఈ చైర్మన్గా అధ్యక్ష పదవిని చేపట్టబోతూ ఉన్నారు. 2026 ఇయర్కి గాను, 2026 సంవత్సరానికి గాను ఈయన ఈ చైర్మన్ పోస్ట్ని చేపట్టబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఐడియా అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. డిఫరెంట్ కంట్రీస్లో ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయాలి, వాటిని స్ట్రాంగ్ చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. తెలుగులో చెప్పాలి అంటే ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థకు 2026 ఇయర్కి గాను ఈయన అధ్యక్ష పదవి చేపట్టబోతా ఉన్నారు. డిసెంబర్ 3న స్వీడన్లోని స్టాక్ హోమ్లో ఈ పదవిని చేపట్టబోతా ఉన్నాడు ఈయన. మరి ఈ ఐడియాలో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 35 నేషన్స్ ఉంటాయి, 35 దేశాలు ఇందులో ఉంటాయి. ఇందులో అమెరికా, జపాన్ అనేవి పరిశీలక దేశాలుగా ఉన్నాయి. ఈ ఐడియాలో అమెరికా, జపాన్ అనేవి అబ్జర్వర్ కంట్రీస్గా మాత్రమే ఉన్నాయి. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రధాన కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. నిన్న రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివాస్ సందర్భంగా యునెస్కో హెడ్ క్వార్టర్స్లో బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఆవిష్కరించారు, అన్వీల్ చేశారు. ఇక్కడ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్యూ మంత్స్ బ్యాకే ఈ యునెస్కోకి కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు. ఈజిప్ట్కు చెందిన ఖలీద్ ఎల్ ఎననీ అనే ఆయన యునెస్కోకి కొత్త డైరెక్టర్ జనరల్గా నియమింపబడ్డాడు.
2025 నుంచి 29 వరకు, 2025 నుంచి 2029 వరకు 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఈయన ఉండబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి చెస్ ప్రపంచ కప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా జావోకిర్ సిందరోవ్. చెస్ ప్రపంచ కప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా జావోకిర్ సిందరోవ్. ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 గోవాలో జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం ఇటీవల. 30 అక్టోబర్ నుంచి 27 నవంబర్ వరకు, 30th అక్టోబర్ నుంచి 27 నవంబర్ వరకు ఇండియాలోని గోవాలో జరిగింది. మరి ఇప్పుడు ఈ ఫిడే చెస్ వరల్డ్ కప్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఉజ్బెకిస్తాన్ కంట్రీకి చెందిన 19 year old 19 ఏళ్ల జావోకిర్ సిందరోవ్ అనే ఈ అబ్బాయి గెలుచుకున్నాడు. ఈ ప్రపంచ చెస్ కప్, ఈ వరల్డ్ చెస్ టైటిల్ని విన్ అయిన యంగెస్ట్ ప్లేయర్, అతి పిన్న వయస్కుడు, అతి చిన్న వయస్కుడు. సో మరి ఫైనల్లో ఎవరిపైన గెలిచారంటే చైనాకు చెందిన విఈ అనే చెస్ ప్లేయర్ పైన విజయం సాధించాడు. ప్రైజ్ మనీ సుమారుగా $120 గెలుచుకున్నాడు. $120 ప్రైజ్ మనీ వచ్చింది. నెక్స్ట్ వన్, 2030 కామన్వెల్త్ గేమ్స్. 2030 కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్లో జరగబోతా ఉన్నాయి. అఫీషియల్గా ప్రకటన వచ్చింది, అధికారికంగా ప్రకటన రిలీజ్ చేశారు. సో ఇట్ ఈస్ అఫీషియల్. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాన్క్లేవ్లో, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాన్క్లేవ్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. మరి ఇండియా ఇంతకుముందు ఎప్పుడైనా కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిందా, నిర్వహించిందా, కండక్ట్ చేసిందంటే ఓన్లీ వన్స్, కేవలం ఒకే ఒకసారి 2010లో కామన్వెల్త్ గేమ్స్ న్యూఢిల్లీలో నిర్వహించారు. సో నియర్లీ ఆఫ్టర్ 20 years, 20 ఏళ్ల తర్వాత 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించబోతున్నారు. యాక్చువల్లీ 2030 కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించాలి అని చెప్పేసి నైజీరియా క్యాపిటల్ అబుజా కూడా పోటీ పడింది. నైజీరియా దేశ రాజధాని అబుజా సిటీ కూడా ట్రై చేసింది, బట్ మనకే ఈ రైట్స్ దక్కినాయి. ఇక 2022లో కామన్వెల్త్ గేమ్స్ గుర్తుపెట్టుకోండి, కామన్వెల్త్ గేమ్స్ 4 years ఒకసారి జరుగుతాయి, 4 ఏళ్ళకి ఒకసారి. 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. 2026లో ఎక్కడ జరగబోతా ఉన్నాయంటే గ్లాస్గో సిటీ, యూకేలోని గ్లాస్గో, యునైటెడ్ కింగ్డమ్, గ్లాస్గోలో జరగబోతున్నాయి. ఇక్కడ గ్లాస్గో అంటే స్కాట్లాండ్ కూడా వస్తుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. యాక్చువల్లీ యూకే అనేది యునైటెడ్ కింగ్డము, ఇందులో 4 countries ఉంటాయి, 4 దేశాలు ఉంటాయి. ఆ 4 దేశాల్లో ఒకటి స్కాట్లాండ్, మరొకటి వేల్స్ అనే ఒక కంట్రీ, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ అంటే ఉత్తర ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఈ 4 దేశాలు కలిపితే యునైటెడ్ కింగ్డమ్. సో మరి గ్లాస్గో ఎక్కడ ఉందంటే స్కాట్లాండ్లో ఒక సిటీ గ్లాస్గో. సో గ్లాస్గో పక్కన వాడు ఆప్షన్స్లో స్కాట్లాండ్ ఇచ్చిన స్కాట్లాండ్ కరెక్ట్ అవుతుంది, యూకే ఇచ్చిన యూకే కూడా కరెక్టే అవుతుంది. కానీ ఇంగ్లాండ్ ఇస్తే మాత్రము ఇంగ్లాండ్ రాంగ్ అవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో 2030 కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. 9 ప్రాంతీయ భాషలలో డిజిటల్ వెర్షన్లో రాజ్యాంగం విడుదల. భారతదేశం మొట్టమొదటి గ్లోబల్ ఇంజన్ సర్వీసింగ్ సెంటర్ హైదరాబాద్. ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ ఢిల్లీ. తెలంగాణలో తొలి సోలార్ బ్యాటరీ నిల్వ వ్యవస్థ. కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో 3 న్యూ డిస్ట్రిక్ట్స్, 5 న్యూ రెవెన్యూ డివిజన్స్. వైజాగ్లో 1 GW డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ జాయింట్ వెంచర్. అరుదైన భూ అయస్కాంతాల తయారీ పథకాన్ని ఆమోదించిన యూనియన్ క్యాబినెట్. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ నౌకల ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ IIT మద్రాస్. గ్లోబల్ ఎక్సలెన్స్ హబ్గా వంతరకు సైట్స్ గుర్తింపు. భారతదేశం మొట్టమొదటి AI ఆధారిత యాంటీ డ్రోన్ వాహనం ఇంద్రజాల్ రేంజర్. ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్. అంతర్జాతీయ ఐడియా అధ్యక్ష పదవిని చేపట్టిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. యునెస్కో ప్రధాన కార్యాలయంలో BR అంబేద్కర్ విగ్రహం. ఫిడే చెస్ ప్రపంచ కప్ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్ జావోకిర్ సిందరోవ్. 2030 కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ అఫీషియల్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.